Hi everyone, good morning. అయినా ప్రీవియస్ క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? టాస్క్ ఫినిష్ అయిందా అందరిది? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా టాస్క్లో ఏమైనా నా డౌట్? చెప్పండి. నా క్లాసెస్ పెండింగ్ ఉన్నాయన్న వినేసాక చేస్తాను. ఓకే. రిమైనింగ్ మెంబర్స్ టాస్క్ అందరూ చేసి ఉండాలి. లాస్ట్ క్లాస్లో నావ్ బార్ గురించి ఇచ్చాను. ఓకే, సో నావ్ బార్లో మనకి ఏంటంటే ఇక్కడున్న యూఆర్ఎల్ని సెట్ చేయాలన్నమాట. మనకి ఈ హెచ్ఆర్ఈఎఫ్లో సెట్ చేయాలి. మనకి అంటే సెట్ అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని సెట్ చేయాలి. హెచ్ఆర్ఈఎఫ్లోకి ఫస్ట్ దాంట్లో మనకేంటి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ సెట్ అవ్వాలి. సెకండ్ దాంట్లోకి అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ సెట్ అవ్వాలి. అదే థర్డ్ దాంట్లోకి సర్వీసెస్ డాట్ హెచ్టిఎంఎల్, అదే కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్, రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్, లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్. ఈ టాస్క్ 100% చేసి ఉండాలి. సో మీకు సెట్ అట్రిబ్యూట్ గురించి అలవాటు అవ్వాలి, డామ్ మ్యానిపులేషన్ గురించి అలవాటు అవ్వాలి అంటే నేను ఇచ్చిన టాస్క్ ప్రతిదీ మీరు చేయాలి. అవి చేస్తేనే మీకు జావాస్క్రిప్ట్ మీద గ్రిప్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇవాళ కాన్సెప్ట్ క్లాస్ 4 ఆపరేటర్స్ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే ఆపరేటర్స్ అనేది కామన్. వేరియబుల్స్ ఆపరేటర్స్ కామన్గా ఉంటాయి. ఏ ప్రోగ్రామింగ్ మీరు జావా తీసుకోండి, పైథాన్ తీసుకోండి, అండ్ సి తీసుకోండి, ఏది తీసుకున్నా సరే మనకు ఆపరేటర్స్ కామన్. అండ్ ఆపరేటర్స్లో మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, స్ట్రింగ్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్, టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్ అనేది ఏంటంటే మనకి ఇది అంత ఆప్షనల్ అనమాట. మనకి బైనరీ కోడ్ టైప్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాం. అక్కడ కూడా మనకి ఈ లాజికల్ ఆపరేటర్ మనకి యూజ్ అవుతుంది జనరల్గా ఇక్కడ. ఓకే, బట్ ఆప్షనల్, మనకేం అవసరం ఉండదు అనమాట. ఈ బిట్ వైజ్ ఆపరేటర్ అనేది మనకు జావాస్క్రిప్ట్, యాంగులర్, రియాక్ట్ వరకు మనకు అవసరం ఉండదు అనమాట. ఇన్ కేస్ మీరు జావాగా ఏదైనా చేసినప్పుడు మేబీ అక్కడ యూజ్ అవ్వచ్చు. ఓకే, బట్ ఇక్కడ మనకైతే అవసరం ఉండదు. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్లో ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయి? ప్లస్ ఆపరేటర్ అనమాట. మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, ప్లస్ ప్లస్, ఇంక్రిమెంట్, మైనస్ మైనస్, డిక్రిమెంట్, పర్సంటైల్ అంటాం, మాడ్యూల్ అంటాం దీన్ని. అండ్ ఇది ఎక్స్పోనెన్షియల్ అనమాట. మనకి డబుల్ స్టార్ అనేది ఎక్స్పోనెన్షియల్ పవర్ఫుల్. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ ఈక్వల్, ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, ఇంటూ ఈక్వల్, డివైడెడ్ బై ఈక్వల్, పర్సంటైల్ ఈక్వల్, ఎక్స్పోనెన్షియల్ ఈక్వల్ ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్లో డబుల్ ఈక్వల్ టు, త్రిబుల్ ఈక్వల్ టు, నాట్ డబుల్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, ఇవన్నీ ఉంటాయి మనకి. నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేటర్లో ప్లస్ అనమాట. అంటే రెండు స్ట్రింగ్స్ని కంక్యాట్ చేయడానికి మనం ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్, అండ్, ఆర్, నాట్. అంటే ఇవన్నీ ఆపరేటర్స్ గురించి మనం ప్రతిదీ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఏదైనా సరే ఒక క్యాలిక్యులేషన్ లాంటి అప్లికేషన్ చేయాలి అంటే ఈ ఆపరేటర్స్ కంపల్సరీ రావాలి. అంటే క్యాలిక్యులేటర్ టైప్ ఏదైనా సరే, సపోజ్ ఏదైనా సరే మన ఫీజు క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే ప్రీవియస్ ఫీజ్ అండ్ ప్రజెంట్ ఫీజ్ రెండు కౌంట్ చేయాలనుకుంటే ప్లస్ ఆపరేటర్. అదేవిధంగా మనకి టోటల్లో నుంచి ఫీజ్ పెయిడ్ తీసేయాలనుకుంటే సబ్ట్రాక్షన్. అదేవిధంగా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఎంత ఫీజు కడుతున్నారు అనేసి మల్టిప్లికేషన్. మళ్ళీ యావరేజ్ తెలుసుకోవాలనుకుంటే డివైడెడ్ బై, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఇవన్నీ ఒక క్యాలిక్యులేటర్ అప్లికేషన్ మీద చేసేది అనమాట ఇదంతా. ఓకే, నౌ ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్. సో ఫస్ట్ నేను హెచ్టిఎంఎల్ కోడ్ తీసుకుంటాను. ఆపరేటర్స్ డాట్ హెచ్టిఎంఎల్, ఆపరేటర్స్లో 1 అని తీసుకుంటున్నా. మొత్తం సెటప్ దీనిలో ఓన్లీ ఎస్ అంటే స్క్రిప్ట్లో మాత్రమే మనం జావాస్క్రిప్ట్ రాయాలన్నమాట. మనకి హెచ్టిఎంఎల్ ఎంత రాసినా మాత్రం స్క్రిప్ట్లో మాత్రమే మనం రాసేది. సో ఎంత చేస్తున్నా, ఇట్స్ ఏ ఆపరేటర్స్. నేను కొన్ని వేరియబుల్స్ తీసుకుంటాను. లెట్ ఏ ఈక్వల్ 10, బి ఈక్వల్ 10 ఇలా, అండ్ సి ఈక్వల్ టు
A ఈక్వల్ 10, B ఈక్వల్ 20 అండ్ C ఈక్వల్ టు స్ట్రింగ్ లాంటిది 10 తీసుకుంటున్నాను, స్ట్రింగ్ టైప్ 10. అదేవిధంగా D ఈక్వల్ టు ఒరిజినల్ స్ట్రింగ్ తీసుకుంటాను. ఇలా A ఈక్వల్ 10, B ఈక్వల్ 20, C ఈక్వల్ టు 10, స్ట్రింగ్ లాంగ్ 10 అండ్ D ఈక్వల్ టు ఐలాండర్. ఇలా ఈ కేసులో మనకు ఇలా రాసే బదులు అంటే లెట్ A ఈక్వల్ 10, లెట్ B ఈక్వల్ 20, లెట్ C ఈక్వల్ టు 10, లెట్ D ఈక్వల్ టు ఐలాండ్ ఇలా రాసే బదులు మనకి ఈజీ వే ఇలా డైరెక్ట్గా లెట్ A ఈక్వల్ టు 10, B ఈక్వల్ టు 20, C ఈక్వల్ టు ఇలా కామెంట్స్లో పెట్టేస్తున్నా మొత్తం ఇలా రాసుకోవచ్చు అనమాట. లెట్ A ఈక్వల్ 10, B ఈక్వల్ 20, C ఈక్వల్ 10 ఇలా ఒకటే సింగిల్ లైన్లో రాసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ లెట్ అనేసి డిక్లేర్ చేసేవాళ్ళు ఒక సింగిల్ టైం డిక్లేర్ చేసి సేమ్ లైన్లో ఇలా రాసుకోవచ్చు. ఈచ్ వాల్యూ మధ్యలో కామా అనేసి ఇవ్వచ్చు. ఓకే, సో నౌ ఫస్ట్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ చేద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్లో ప్లస్ ఆపరేటర్, ప్లస్ అనే ఆపరేటర్ ఎందుకోసం యూజ్ చేస్తాం? అడిషన్. అడిషన్ ఇప్పుడు మనకి కన్సోల్లో డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నా, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ A ప్లస్ B అనేసి నేను ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు వీటి రిజల్ట్ ఏమొస్తుంది? 30. A ప్లస్ B 30, సో 10 ప్లస్ 20. అదేవిధంగా మనకు ఇక్కడ B ప్లస్ A అన్న B ప్లస్ A అన్న సేమ్. అదేవిధంగా ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇంకొక వాల్యూ ఏంటంటే A ప్లస్ C అంటారు. ఈ కేసెస్లో ఏమవుతుందంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇది స్ట్రింగ్, ఇది స్ట్రింగ్, బట్ ఇది నెంబర్ లాగా ఉండే స్ట్రింగ్, ఇది ఒరిజినల్ స్ట్రింగ్ అనమాట. ఎప్పుడైనా సరే మనం అడిషన్ చేసేటప్పుడు మాత్రమే అడిషన్ స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అవుతుంది, స్ట్రింగ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అవుతుంది మనకు. ఇక్కడ కొన్ని ఫ్యూ పాయింట్స్ నోట్ చేస్తాను, ఆ నోట్ చేసింది నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ మనకు. నెంబర్ ప్లస్ స్ట్రింగ్ స్ట్రింగ్ అవుతుంది, స్ట్రింగ్ ప్లస్ నెంబర్ స్ట్రింగ్ అవుతుంది. అదేవిధంగా నెంబర్ ప్లస్ నెంబర్ మాత్రమే, నెంబర్ ప్లస్ నెంబర్ మాత్రమే నెంబర్ అవుతుంది. ఇవి డేటా టైప్స్ కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఏ అనేది మనకి ఇక్కడ ఉండేది ఏంటి? నెంబర్. సి అనేది ఏంటి? స్ట్రింగ్. నెంబర్ ప్లస్ స్ట్రింగ్ ఏమవుతుంది? స్ట్రింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు స్ట్రింగ్ అయినప్పుడు వీటి టోటల్ వాల్యూ ఏమవుతుంది అంటే 10 ప్లస్ 10, దాని వాల్యూ 10 అవుతుంది అన్నమాట మనకి. ఓకే, 10 వస్తుంది. క్లియర్? నెక్స్ట్ అదేవిధంగా మనకి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి ప్లస్ ఏ అన్నా మనకి 10 ఎలానా సరే. బట్ ఇక్కడ మనకు ఏ ప్లస్ డి అంటే ఏ ప్లస్ డి, సారీ ఇంత నాకు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది కోడ్, ఆఫ్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ డి అనమాట. ఏ అనేది 10 ప్లస్ ఐలాండర్, 10 ప్లస్ ఐలాండర్. 10 అనేది నెంబర్ ప్లస్ స్ట్రింగ్, నెంబర్ ప్లస్ స్ట్రింగ్ అనమాట. ఇక్కడ ఏమవుతుంది మనకు 10 ఐలాండర్. ఓకే, నెంబర్ ప్లస్ స్ట్రింగ్ అంటే కంకాటినేషన్ అంటాం. ప్లస్ అనే ఆపరేటర్ కంకాటినేషన్ అవుతుంది. కంకాటినేషన్ అంటే రెండు కలిసిపోతాయి అనమాట మనకి. సో నెంబర్ అయినా స్ట్రింగ్ అయినా, అంటే నెంబర్ ప్లస్ స్ట్రింగ్ అయినా స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ అయినా ఏదైనా ఒకటే అనమాట మనకి. సో నౌ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి ప్లస్ డి అనమాట. సి అనేది మనకి ఏంటి? స్ట్రింగ్. డి అనేది ఏంటి? స్ట్రింగ్. అప్పుడు ఏమవుతుంది? సేమ్ 10 ఐలాండరే వస్తుంది మనకి. క్లియర్? ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి.
వీటి అవుట్పుట్ ఏమొస్తుంది? అన్న 3010 ఐలాండర్ 3010 ఐలాండర్, రైట్. సేమ్ ఇదే కేసులో నేను ఇక్కడ ఇంకోలా రాస్తాను. CABD, వీటి అవుట్పుట్ 1030 ఐలాండ్ 1030 ఐలాండర్. సో ఎంతమంది కరెక్ట్? ఇది కరెక్ట్ ఇది 1030 ఐలాండర్ కరెక్ట్ ఆర్ రాంగ్? కరెక్ట్ ఆర్ రాంగ్? సరే, మీకు తెలిసిన ఆన్సర్ అని చెప్పండి. రాంగ్ అయితే సైలెంట్గా ఉండండి, రాంగ్ అనేసి. అన్న 1010 1010. సో ఎప్పుడైతే మనకు కౌంటింగ్ ఎప్పటి నుంచి చేసుకోవాలంటే లెఫ్ట్ టు రైట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ ఏదైనా అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఏదైనా సరే మనకు లెఫ్ట్ టు రైట్కి మనకు కౌంటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ అంటే సి అనేది మనకి ఏంటి? స్ట్రింగ్. ఏ అనేది ఏంది? నెంబర్. ఫస్ట్ ఈ రెండు కౌంట్ చేస్తాం. స్ట్రింగ్ ప్లస్ నెంబర్ స్ట్రింగ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 10 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 20. స్ట్రింగ్ ప్లస్ నెంబర్ మళ్ళీ స్ట్రింగ్ అవుతుంది. 10 20. మళ్ళీ ఇదంతా స్ట్రింగ్ ప్లస్ నెంబర్ 10 20 ఐలాండర్. క్లియర్? సేమ్ ఇదే కేసెస్లో మనం ఇంకో రకంగా రాస్తున్నాం చూడండి. ఈ కేసులో ఏమవుతుంది? అవుట్పుట్ C ప్లస్ A ప్లస్ B ప్లస్ D. అన్న 1030 ఐలాండర్ అన్న 1030 ఐలాండర్. ఎస్. సో ఇక్కడ మనకి ఈ రెండింటికి మన బ్రాకెట్స్ సపరేట్ చేశారు అనమాట. ఫస్ట్ వీటి క్యాలిక్యులేషన్ సపరేట్గా జరుగుతుంది, తర్వాత మనకి ఈ మొత్తం ఓవరాల్. సో 1030 ఐలాండర్. క్లియర్? ఎంత డౌట్ ఉంది ఇక్కడ? సేమ్ అదే విధంగా నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ A అండ్ B ఈజ్, సో A అండ్ C ఈజ్ అని రాసి A ప్లస్ C అని రాసాం. వీటి అవుట్పుట్ ఏమొస్తుంది? ఈ ఓవరాల్ కన్సోల్ అవుట్పుట్ ఏమొస్తుంది? The sum of A and C is 10. ఇప్పుడు A ప్లస్ B A plus B 30. అన్న ద సమ్ ఆఫ్ A అండ్ C ఈస్ 1020 అన్న. ఎస్, ద సమ్ ఆఫ్ A అండ్ C ఈస్ 1020. ఎందుకంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇదంతా ఒరిజినల్ స్ట్రింగ్ ప్లస్ నెంబర్ స్ట్రింగ్ అవుతుంది. మళ్ళీ స్ట్రింగ్ ప్లస్ నెంబర్ అప్పుడు ఏమవుతుంది? ద సమ్ ఆఫ్ A అండ్ C ఈజ్ 1020. ఇదే విధంగా ఇది ఇంకో విధంగా ఉంటే అప్పుడు మీరు అనుకునేది కరెక్ట్. ఇక్కడ A ప్లస్ బికి సపరేట్ బ్రాకెట్ ఉండింటే అప్పుడు మీకు 30 వస్తుంది. ఓకే. సో మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది లెఫ్ట్ టు రైట్కి మనం కౌంట్ చేసుకోవాలి. లెఫ్ట్ టు రైట్ కౌంట్ చేసినప్పుడు మనకి అడిషన్ అనేది కంటిన్యూగా ఉందా లేకపోతే సపరేట్ అయ్యిందా? ఇలా సపరేట్ అయ్యి ఉంటే సపరేట్గా మనం చేసుకోవాలి. ఓకే. సో ఇవే మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో తెలుసుకోవాల్సింది. ఇవే మొత్తం అంతా ఓవరాల్గా స్ట్రింగ్ ఆపరేటర్, అదేవిధంగా మనకి అడిషన్ ఆపరేటర్ గురించి. అడిషన్ అనేది నెంబర్స్ని ఒకటే కాదు స్ట్రింగ్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా మల్టిప్లికేషన్ కేసెస్లో ఇక్కడ మనకు ఒరిజినల్గా ఉండే అంటే మల్టిప్లికేషన్ ఒకటే కాదు, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఇలాంటి అన్ని కేసెస్లో స్ట్రింగ్ లాగా ఉండే నెంబర్ లాగా ట్రీట్ అవుతాయి. ఓకే. స్ట్రింగ్ లాగా ఉండే నెంబర్ లాగే ట్రీట్ అవుతాయి. ఓన్లీ అడిషన్ అనే కేసెస్లో మాత్రమే స్ట్రింగ్ లాగా ట్రీట్ అవుతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ మనకి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ A మైనస్ C.
a minus c, a minus d, a minus b, a into c, a by c, a by d, a into d. ఓకే, ఏ మైనస్ సి ఏమవుతుంది? ఏ మైనస్ సి స్ట్రింగ్లో పెడుతున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి రాయడానికి కుదరదు. ఏ మైనస్ సి, ఏ అనేది 10 మైనస్ 10. ఇది స్ట్రింగ్ లాగా ఉండే నెంబర్ అయినా సరే మనకు నెంబర్ లాగా తీసుకుంటుంది. అప్పుడు 10 మైనస్ 10 0. ఏ మైనస్ డి, ఏ మైనస్ డి 10 మైనస్ ఐలాండర్. సో 10 అనేది ఒరిజినల్ నెంబర్, ఐలాండర్ అనేది ఒరిజినల్ స్ట్రింగ్ అనమాట. ఎప్పుడైనా సరే నెంబర్లో నుంచి స్ట్రింగ్ని మనం తీయలేం. అందుకోసం మనకు వచ్చే రిజల్ట్ ఏమొస్తుందంటే నాన్ వస్తుంది. నాన్, నాట్ ఏ నెంబర్ అనమాట. ఓకే, నాన్ మీన్స్ నాట్ ఏ నెంబర్. నెక్స్ట్ అదేవిధంగా ఏ మైనస్ బి. సో ఇట్స్ పాసిబుల్. 10 మైనస్ 20 ఏమవుతుంది? -10. అదే ఏ ఇంటూ సి, ఏ ఇంటూ సి ఏమవుతుంది? 100. ఏ ఇంటూ డి, ఇట్స్ పాసిబుల్? ఇట్స్ నాట్ పాసిబుల్. నాన్, నాన్ యొక్క డేటా టైప్ ఏమవుతుందంటే, సో నాన్ యొక్క టైప్, నాట్ డేటా టైప్, నాన్ యొక్క టైప్ నెంబరే అవుతుంది. టైప్ ఆఫ్ ఏదైనా సరే మన వాల్యూని టైప్ ఆఫ్ అని చేసాము అంటే దాని యొక్క డేటా టైప్ వస్తుంది మనకు. టైప్ ఆఫ్ నాన్ అన్నామంటే ఇట్స్ నెంబర్ వస్తుంది మనకు. ఇంటర్వ్యూలో నార్మల్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ఇట్స్ ఏ వాట్ ఈజ్ టైప్ ఆఫ్ నాన్? ఇట్స్ ఏ నెంబర్. ఓకే, ఏ బై సి ఇట్స్ ఏ 1. అదే ఏ బై డి ఇట్స్ ఏ నాన్. అదేవిధంగా ఇక్కడ పర్సంటైల్ అంటాం. పర్సంటైల్ అంటే ఇట్స్ ఏ రిమైండర్ వాల్యూ అనమాట మనకి. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ 4%2 ఏమొస్తుంది? 4%2 ఇట్స్ ఏ రిమైండర్ వాల్యూ ఏమొస్తుంది? 0 అనమాట. పర్సెంటైల్ మీన్స్ రిమైండర్ వాల్యూ. కావాలంటే చూడండి, ఇన్స్పెక్ట్ కన్సోల్, ఇట్స్ ఏ 0. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా సరే మనకు ఆడ్ నెంబర్ని 2తో పర్సెంటేజ్ చేస్తే 1 వస్తుంది. ఈవెన్ నెంబర్ని 2తో పర్సెంటేజ్ చేస్తే 0 వస్తుంది. కాబట్టి మీరు చెక్ చేయండి. దాన్ని బట్టి మనకు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. 4%2 అంటే ఈవెన్ నెంబర్ని %2తో చేస్తే 0 వచ్చింది అంటే ఇట్స్ ఈవెన్ నెంబర్. అదే ఆడ్ నెంబర్ని మన %2తో చేస్తే 1 వస్తుంది. సో ఇట్స్ ఏ ఆడ్ నెంబర్ అనమాట. సో దాన్ని బట్టి మనకు మనం ఎంటర్ చేసిన వాల్యూ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇట్స్ ఏ మాడ్యూల్ వాల్యూ. నౌ సీస్ ఇట్స్ ఏ 1, ఇట్స్ ఏ 0, ఇట్స్ ఏ 1. ఇలా ఇట్స్ ఏ రిమైండర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది మనకు. నెక్స్ట్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. దీంట్లో మనకి ఏంటంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంది, ప్రీ ఇంక్రిమెంట్ ఉంది. ప్రీ అంటే ముందే ఇంక్రిమెంట్ అవుతుంది, పోస్ట్ అంటే తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ అనమాట. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్ ఏ అంటే ముందే ఇంక్రిమెంట్ అయ్యి డిస్ప్లే అవుతుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ అయ్యేసి అంటే డిస్ప్లే అంటే మనకు తరువాత మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రెండింటికి మనకి ఎగ్జాంపుల్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ప్లస్ అంటున్నా. దీని మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అనేసి దాని మీనింగ్. ఏ ప్లస్ ప్లస్ మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. ఇక్కడ వచ్చిన రిజల్ట్ మళ్ళీ ఏ లేక అసైన్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ఇది. ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ అయిన తర్వాత మనకు ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఏ ప్లస్ ప్లస్ చేసాం, ఇక్కడ మనకు ఒరిజినల్ ఏ వాల్యూనే ప్రింట్ అవుతుంది. మనకి ఇక్కడ ఒరిజినల్ ఏ వాల్యూనే ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ ఒరిజినల్ ఏ వాల్యూ ఏముంది? 10 ఉంది కాబట్టి 10 ప్రింట్ అవుతుంది. తర్వాత మీరు ఏ వాల్యూని మీరు ప్రింట్ చేయాలి అనుకుంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏని తర్వాత ప్రింట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మీకు 11 వచ్చి ఉంటుంది, ఇక్కడ 11 వచ్చి ఉంటుంది. అదే కేసెస్లో మనకు ఇవన్నీ నేను కామెంట్లు పెడుతున్నా. ప్రీ ఇంక్రిమెంట్, సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ప్లస్ ప్లస్ ఏ
అప్పుడు ఏమవుతుంది మనకు ఫస్ట్ ఇంక్రిమెంట్ డిస్ప్లే అయిపోద్ది. ఇట్స్ 11. ఇట్స్ ఏ ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. అదేవిధంగా డిక్రిమెంట్ కూడా. మైనస్ మైనస్ అంటే డిక్రిమెంట్ అనమాట. దీని మీనింగ్ అయినా ఏదైనా సరే a+1 అనేసి. బట్ డిస్ప్లే చేసే ప్రయారిటీ డిఫరెంట్. తర్వాత డిస్ప్లే చేయాలి, ఇంక్రిమెంట్ అయిన తర్వాత డిస్ప్లే చేయాలంటే a++. ముందే నాకు డిస్ప్లే అయిపోవాలి అనుకుంటే ++a. ఓకే, బట్ ఇది ఎక్కడ యూజ్ చేయం మనం, మనకు అవసరం ఉండదు. ఓన్లీ ఇదే మనకు అవసరం అవుతుంది. దీన్ని ఎలా రాసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంక్రిమెంట్ చేయాలి, తర్వాత డిస్ప్లే చేసుకోవాలి. దీని మీనింగ్ ఏంటంటే మనకు a=a+1 అని దాని మీనింగ్. a=a+1 అని దాని మీనింగ్. అదే మైనస్ కూడా సేమ్, మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్లస్ అయినా మైనస్ అయినా రెండు ఒకటే అనమాట. ప్లస్ ఉండే చోట మైనస్ వస్తుంది అంతే. క్లియర్? నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్. ఎక్స్పోనెన్షియల్ అంటే మనకు సపోజ్ 2% అంటున్నాం ఇక్కడ. 2 ఎక్స్పోనెన్షియల్ డబుల్ స్టార్ అంటే 2^2 అనమాట. 2^2 అంటే 4 వస్తుంది మనకి. సో నౌ సీ దిస్ కన్సోల్లో మనకి console.log 2^2. అదేవిధంగా 2^3. అదేవిధంగా 2^4. ఇవి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సిరీస్ 4, 8, 16. ఓకే, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో మీరు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. మళ్ళీ తర్వాత బిగ్గర్ ఎగ్జాంపుల్స్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. క్లియర్? ఇవి అర్థమెటిక్ ఆపరేటర్ గురించి అనమాట. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ అనమాట. దీన్ని ఒక క్లారిటీ ఇస్తాను ఇక్కడ మీకు ఎలా ఉంటుంది అనేసి. అసైన్మెంట్ అంటే అసైన్ చేయడం అనమాట. ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేయడం. a=10 అంటున్నా. a=10 ఇట్స్ ఏ వాల్యూని మనం అసైన్ చేసాం. ఈక్వల్ ఆపరేటర్. ఇట్స్ ఏ ఈక్వల్ ఆపరేటర్. అదేవిధంగా మనకి a+=10 అంటున్నాం. దీని మీనింగ్ ఏంటంటే మనకు a=a+10 అని దాని మీనింగ్. ప్లస్ ఈక్వల్ టు అని మీనింగ్, a=a+10 అని దాని మీనింగ్. అదేవిధంగా మైనస్ ఉన్నా, ఇంటూ ఉన్నా, ఎక్స్పోనెన్షియల్ ఉన్నా, ఏమున్నా సరే దాని మీనింగ్ అదే. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మిగతా ఎగ్జాంపుల్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ డబుల్ స్టార్ ఉన్నా దాని మీనింగ్ ఏంటంటే a*10 అనేసి దాని మీనింగ్. a=a*10, a*10, a+=10, a=10 ఇలా. ఓకే, క్లియర్ దిస్? ఏమైనా డౌట్ ఉందా? ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంటూ, ఈక్వల్ టు ఇలాగా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఇక్కడ a+=20 అంటున్నాం. 20 అంటున్నాం. ఇక్కడ మనకు ఇక్కడ ప్లస్కి మైనస్ అంటే ఈక్వల్గా స్పేసింగ్ ఇవ్వకూడదు. దీని తర్వాత మనకి కన్సోల్లో ఏ వాల్యూని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఎంత వస్తుంది ఏ వాల్యూ ఇక్కడ? ఎంత వస్తుంది ఏ వాల్యూ? లైన్ నెంబర్ 60 దగ్గర ఉంది కదా. ఇది ఇక్కడ ఏం ఇచ్చుకోవడం ఏంది? ఆల్రెడీ నేను ఇదే పేజ్లోనే ఇస్తున్నా. ఇదే పేజ్లో ఉన్నప్పుడు మనకి ఏ వాల్యూ మళ్ళీ ఎందుకు ఇచ్చుకోవడము? 30. మరి ఇదే పేజ్లో ఇచ్చినప్పుడు ఇక్కడ యూజ్ చేయలేదా మనము? ఇక్కడ వరకు ఏ వాల్యూ ఎంత ఉంది? ఆ వాల్యూని కన్సిడర్ చేస్తుంది కానీ ఇక్కడ ఉండే వాల్యూని తీసుకోదు. అదే గుర్తుపెట్టుకోండి. ఈ స్టేజ్ వరకు ఏ వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూ తీసుకుంటుంది. ఈ వాల్యూ వరకు ఎంత ఉంది? ఏ వాల్యూ 11 ఉంది. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 11 + 20 31 వస్తుంది. 31. ఎప్పుడైనా సరే మన కోడింగ్ రాసేటప్పుడు ఇట్స్ ఏ గ్లోబల్ వేరియబుల్ అయిపోద్ది. ఇది గ్లోబల్ వేరియబుల్ అయినప్పుడు ఇక్కడ యూజ్ చేసినా దాని వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి ఆల్రెడీ ఇక్కడ ఇంక్రిమెంట్ చేసాం, ఏలేకి వాల్యూని అసైన్ చేసాం. అప్పుడు ఏముంది? ఇక్కడ 31 ఉంది. అప్పుడు 31 వాల్యూ దీనికి అసైన్ అవుతుంది, ఏ వాల్యూకి. ఓకే, ఎంత ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలన్నమాట. ఎలా పడితే అలా రాస్తే మాత్రం కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే, క్లియర్ దిస్? సేమ్ అదేవిధంగా మిగతాటి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వీటిని నీట్గా ప్రాక్టీస్ చేయడం. స్కిప్ చేశారు అంటే మాత్రం నేనేం చేయలేను. ఓకే, స్కిప్ చేయకూడదు.
కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ అంటే కంపేర్ చేయడం. కంపేర్లో మనకి ఏమేమి ఉంటాయి? డబుల్ ఈక్వల్ టు, త్రిబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, నాట్ డబుల్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. దీని మీనింగ్ ఏంటంటే డబుల్ ఈక్వల్ టు అంటే ఏ డబుల్ ఈక్వల్ టు బి అంటాం. అంటే ఏ వాల్యూ బి వాల్యూ రెండు ఈక్వల్ అని దాని మీనింగ్. ఏ త్రిబుల్ ఈక్వల్ టు బి అంటున్నాం. ఏ వాల్యూ బి వాల్యూ రెండు ఈక్వల్, అదేవిధంగా ఏ యొక్క డేటా టైప్ బి యొక్క డేటా టైప్ రెండు ఈక్వల్ అనేసి. డేటా టైప్స్ కూడా ఈక్వల్ అనేది దాని మీనింగ్. నాట్ ఈక్వల్ అంటే రెండు వాల్యూస్ ఈక్వల్ కాదు అనేసి. నాట్ డబుల్ ఈక్వల్ టు రెండు వాల్యూస్ ఈక్వల్ కాదు, అదేవిధంగా డేటా టైప్ కూడా ఈక్వల్ కాదు అని దాని మీనింగ్. గ్రేటర్ దాన్, ఏ గ్రేటర్ దాన్ బి, బి కంటే ఏ వాల్యూ ఎక్కువ. ఏ లెస్ దాన్ బి, బి కంటే ఏ వాల్యూ చిన్నది. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి అంటున్నా. ఏతో ఈక్వల్ ఆర్ ఏ ఈక్వల్ టు బి ఆర్ బి కంటే ఎక్కువ అనేసి. అదే ఏ లెస్ దాన్ ఈక్వల్ టు, ఏ ఈక్వల్ టు బి, అదేవిధంగా బి కంటే తక్కువ ఏ వాల్యూ అనేది దాని మీనింగ్. వీటి గురించి తెలియాలి. దీని గురించి తెలిస్తేనే మీ కండిషన్స్ అనేది మీరు రాసుకోగలరు. ఓకే, ఇవన్నీ మనకి ఏంటంటే బులియన్ వాల్యూస్ వస్తాయి. ఎస్ ఆర్ నో లాగా, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకు రిటర్న్ అవుతూ ఉంటాయి మనకు. ఇప్పుడు డబుల్ ఈక్వల్ టు, త్రిబుల్ ఈక్వల్ టు ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ డబుల్ ఈక్వల్ టు బి, ఏ డబుల్ ఈక్వల్ టు సి. ఈ అవసరం లేదండి, స్ట్రింగ్తో ఎప్పుడు కంపేర్ చేయం మనం. ఏ త్రిబుల్ ఈక్వల్ టు సి, ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఏ లెస్ దాన్ ఈక్వల్ టు, ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏ నాట్ డబుల్ ఈక్వల్ టు సి. సరే, వీటి అవుట్పుట్ ఏమొస్తుంది? ఏ డబుల్ ఈక్వల్ టు బి రెండు ఈక్వల్ ఆర్ నాట్, ఫాల్స్. ఏ డబుల్ ఈక్వల్ టు సి రెండు ఈక్వల్ ఆర్ నాట్, ఏ డబుల్ ఈక్వల్ టు సి. అందుకే నేను చెప్పింది జాగ్రత్తగా వినాలి పాయింట్స్. డబుల్ ఈక్వల్ టు అంటే రెండు వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేసి. త్రిబుల్ ఈక్వల్ టు అంటే వాటి డేటా టైప్ కూడా ఈక్వల్ ఉందా లేదా అనేసి చెక్ చేస్తుంది. ఇప్పుడు ఏ డబుల్ ఈక్వల్ టు సి ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ అనమాట. అదే ఏ త్రిబుల్ ఈక్వల్ టు సి, ఇట్స్ ఏ డేటా టైప్ కూడా. సి వాల్యూ డేటా టైప్ స్ట్రింగ్ అవుతుంది, ఏ వాల్యూ డేటా టైప్ నెంబర్ అవుతుంది, ఫాల్స్. ఏ గ్రేటర్ దాన్ బి, ఫాల్స్. ఏ లెస్ దాన్ బి, ట్రూ. ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి, ఫాల్స్. ఏ లెస్ దాన్ ఈక్వల్ టు బి, ఏ లెస్ దాన్ ఈక్వల్ టు బి, ఫాల్స్. ఫాల్సా ట్రూనా? ఫాల్స్. ఎలా చెప్తారు ఫాల్స్ అని? అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు కదా, అంటే గ్రేటర్ దాన్ ఉంది బట్ మనకి ఈక్వల్ టు లేదు కదా. అది ఏ లెస్ దాన్ ఈక్వల్ టు అనమాట. ఇట్స్ నాట్ గ్రేటర్ దాన్. ఏ లెస్ దాన్ ఈక్వల్ టు. లైన్ నెంబర్ 25, లైన్ నెంబర్ 25 ఇట్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, సారీ లెస్ దాన్ ఈక్వల్ టు. లెస్ దాన్ అంటే లెస్ దాన్ అన్న అవ్వచ్చు, ఈక్వల్ అన్న అవ్వచ్చు అని దాని మీనింగ్. ఏదో ఒకటి అవ్వచ్చు అనేసి, రెండు కాదు. లెస్ దాన్ అంటే ఏ వాల్యూ బి కంటే తక్కువ, లేదా ఈక్వల్, లేదా అంటే ఏదో ఒకటి అనమాట. ఇట్స్ ఏ ట్రూ. అవునా కదా? బి వాల్యూ 20 ఉంది, ఏ వాల్యూ 10 ఉంది. 20 అనేది 10 కంటే పెద్దదే కదా మనకి.
నాట్ ఈక్వల్ టు బి, రెండు ఈక్వల్ కాదు ఉంటుంది, True. ట్రూ. ఏ నాట్ ఈక్వల్ టు సి, నాట్ డబుల్ ఈక్వల్ టు సి, True. ట్రూ. క్లియర్? ఓకే, ఇవన్నీ నీట్గా ప్రాక్టీస్ చేయాలి. స్ట్రింగ్ ఆపరేటర్ అయిపోయింది. ప్లస్ అనే ఆపరేటర్ గురించి ఆల్రెడీ ఇక్కడ మాట్లాడుకున్నాం. ఇదే స్ట్రింగ్ ఆపరేటర్ అంటే రెండు స్ట్రింగ్స్ని కలపడం ఎలాగా అనేసి. అంటే ఒరిజినల్ స్ట్రింగ్, ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ మనకు ఇంకో స్ట్రింగ్ తీసుకున్నాం అనుకుంటే console.log of islander ప్లస్ టెక్నాలజీస్ అంటున్నాం. దీని అవుట్పుట్ అనేది మనకి ఎలా వస్తుంది? ఐలాండ్ టెక్నాలజీస్లో మధ్యలో స్పేసింగ్ వస్తుందా లేదా కంటిన్యూషన్గా వస్తుందా? ఐలాండ్ టెక్నాలజీస్ అనేది కంటిన్యూగా వస్తుంది లేకపోతే స్పేసింగ్ వస్తుందా? కంటిన్యూస్గా వస్తాం. మనకి స్పేసింగ్ అనేది మనకు రాదు, ఇలా కంటిన్యూస్గా వస్తుంది. ఇన్ కేస్ మనకి ఈవెన్ ఇక్కడ ఎండింగ్లో స్పేస్ ఇచ్చినా ఇక్కడ స్టార్టింగ్లో స్పేస్ ఇచ్చినా అప్పుడు స్పేస్ వస్తుంది. ఈవెన్ మీకు స్పేస్ కావాలి అనేసి అనుకుంటే మనకు ప్లస్ మళ్ళీ కంకాటినేషన్కి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ తీసుకొని ఇక్కడ మళ్ళీ స్పేస్ యాడ్ చేసుకుంటాం. ఇలా అంటే మనకి ఏదైనా స్పేసింగ్ కావాలనుకుంటే ఇలా యాడ్ చేసుకుంటే అప్పుడు స్పేసింగ్ పైన వస్తుంది. ఇది స్ట్రింగ్ ఆపరేటర్ అనమాట. అంటే టూ స్ట్రింగ్స్ని యాడ్ చేయడం, అదేవిధంగా నెంబర్ స్ట్రింగ్స్నైనా యాడ్ చేయడం, లేకపోతే వేరియబుల్స్నైనా యాడ్ చేయడం, ఇవంతా సేమ్ ప్రాసెసే మనకి. ఓకే, వీటి గురించి ఇంకా ఇన్డెప్త్గా మీరు నేర్చుకోవాలి. క్లియర్? నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్. ఓకే, లాజికల్ ఆపరేటర్లో స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2. ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2. అదేవిధంగా స్టేట్మెంట్ 1 ఆర్ స్టేట్మెంట్ 2 ఆర్. అదేవిధంగా నాట్ స్టేట్మెంట్, నాట్ సింబల్, ఇలా నాట్ సింబల్, ఇది నాట్ సింబల్ ఇలా. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది పాయింట్స్ ఏంటంటే స్టేట్మెంట్ 1 ట్రూ, స్టేట్మెంట్ 1 ట్రూ అండ్ స్టేట్మెంట్ 2 ట్రూ. అంటే ట్రూ అండ్ ట్రూ, ట్రూ అండ్ ట్రూ అనే కేసెస్లో మాత్రమే ట్రూ అవుతుంది. రిమైనింగ్ ఆల్ కేసెస్ ఫాల్స్ అనమాట. అంటే ఇది ట్రూ ఇది ఫాల్స్ అయినా ఫాల్సే, ఇది ఫాల్స్ ఇది ట్రూ అయినా ఫాల్సే, ఇది ఫాల్స్ ఇది ఫాల్స్ అయినా ఫాల్సే. రెండు స్టేట్మెంట్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే అండ్ ఇట్స్ ఏ ట్రూ అనమాట. అంటే మనం ఏదైనా సరే ఒక కండిషన్ రెండు కేసెస్ని సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే మనకు ఈ లూపింగ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే అప్పుడు మనకు ఇలా తీసుకుంటాం స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2. అదేవిధంగా ఈ రెండు కేసెస్లో మనకు ఫాల్స్ ఆర్ ఫాల్స్, ఫాల్స్ ఆర్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ అవుతుంది. రిమైనింగ్ ఆల్ ట్రూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నాట్ స్టేట్మెంట్, నాట్ ట్రూ, నాట్ ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, నాట్ ఫాల్స్ ట్రూ అవుతుంది. ఓకే, వీటన్నిటి మీద ఒక చిన్న కండిషన్ చెక్ చేద్దాం. మనం ఇక్కడే చెక్ చేద్దాం. console.log of a plus c and a trivial equal to c. What is the result? False. ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టింది ఏ డబుల్ ఈక్వల్ సి, ట్రూ ఆర్ ఫాల్స్? True. ఏ డబుల్ ఈక్వల్ సి, ట్రూ ఆర్ ఫాల్స్? ఏ డబుల్ ఈక్వల్ టు సి, ట్రూ ఆర్ ఫాల్స్? True and ఏ త్రిబుల్ ఈక్వల్ టు సి, ట్రూ ఆర్ ఫాల్స్? false.
ట్రూ అండ్ ఫాల్స్ ఏమవుతుంది? ఫాల్స్. 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 ఏ డబుల్ ఈక్వల్ టు సి ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూ ఆర్ ఏ త్రిబుల్ ఈక్వల్ టు సి ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఇట్స్ ఏ ట్రూ. అదేవిధంగా నాట్ డబుల్ ఈక్వల్ టు సి, నాట్ ఏ డబుల్ ఈక్వల్ టు సి, ఈ ఫాల్స్. స్టేట్మెంట్ వరకు మాత్రమే తీసుకుంటుంది, ఇది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అండ్ ఫాల్స్ ఫాల్స్. ఫాల్స్. అదేవిధంగా ఏ డబుల్ ఈక్వల్ టు సి అండ్ ఏ త్రిబుల్ ఈక్వల్ టు సి, ఈ ఓవరాల్ ఏమవుతుంది? ఈ ఓవరాల్ ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉండేదే ఓవరాల్. ఏ డబుల్ ఈక్వల్ టు సి అనేది ట్రూ అండ్ ఫాల్స్, ట్రూ అండ్ ఫాల్స్ ఫాల్స్ అవుతుంది. మళ్ళీ ఓవరాల్గా నాట్ అని చేస్తున్నాం. ఫాల్స్కి నాట్ అంటే ట్రూ. ట్రూ. అవుట్పుట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ అనలైజ్ చేసుకోవడం. ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్ కింద నుంచి నేను చూస్తుంది ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ నెట్గా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ అనేది ఎలా ఉంటుందంటే, సపోజ్ దీనిలో నేను చేసి చూపిస్తాను. ఇక్కడ కండిషన్ ఉంటుంది, కండిషన్ క్వశ్చన్ మార్క్ స్టేట్మెంట్ 1 కోలన్ స్టేట్మెంట్ 2, కండిషన్ క్వశ్చన్ మార్క్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ అంటే వీటన్నిటిని స్టేట్మెంట్స్ అంటాం. ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ స్టేట్మెంట్ అంటాం. ఇక్కడ కండిషన్ అంటున్నారు, కండిషన్ క్వశ్చన్ మార్క్, దీన్నే టెర్నరీ ఆపరేటర్ అంటాం. ఇది సింటాక్స్ అనమాట మనకి. ఇప్పుడు నేను ఇక్కడ లెట్ ఏ ఈక్వల్, సో ఏ ఆల్రెడీ ఉంది కదా మనకి, ఇక్కడ ఏ వాల్యూ ఏముంది? 10 ఉంది. సో ఏ వాల్యూ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అని తెలుసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ ఉండేది రెండే ఛాన్సెస్, ఒకటి ఈవెన్, ఒకటి ఆడ్ అనమాట. ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అని నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని తెలుసుకోవాలనుకుంటే కండిషన్ ఏ పర్సెంటేజ్ 2 డబుల్ ఈక్వల్ టు ఆర్ త్రిబుల్ ఈక్వల్ టు 0 అయితే క్వశ్చన్ మార్క్. దీని మీనింగ్ చెప్తారా ఎవరైనా? దీని మీనింగ్ చెప్తారా ఎవరైనా? దాని మీనింగ్ చెప్పండి ఎవరైనా. దీని మీనింగ్ ఏంటి? ఏ పర్సెంటేజ్ 2 త్రిబుల్ ఈక్వల్ టు 0, దీని మీనింగ్ ఏంటి? సరే, ఏ మాడ్యులస్ 2, ఏ వాల్యూ 10 ఉంది, దీని రిజల్ట్ ఏమొస్తుంది? 10% 2, దాని రిజల్ట్ ఏమొస్తుంది? 0 వస్తుంది. 0 త్రిబుల్ ఈక్వల్ టు 0, దాని మీనింగ్ ఏంటి? రెండు ఈక్వల్ జీరోనా? రెండు ఈక్వల్ వరకు కరెక్ట్. ఇంకా నెక్స్ట్ డేటా టైప్ కూడా ఈక్వల్ కార్ నాట్ అనేసి చెక్ చేస్తుంది. ఓకే, ఏ పర్సెంటేజ్ 2 అంటే ఏ వాల్యూ 10 ఉంది, 10% 2 వాల్యూ అనేది 0 అవుతుంది. 0 త్రిబుల్ ఈక్వల్ టు 0, ఈ రెండు డేటా టైప్ కూడా ఈక్వలా కాదని చెక్ చేస్తుంది. రెండు ఈక్వల్ అయితేనే అప్పుడు ఈ ఓవరాల్ స్టేట్మెంట్ ఏమవుతుంది? 0 త్రిబుల్ ఈక్వల్ టు 0 ఏమవుతుంది? ఈవెన్నా? నేను అడిగేది ఈ స్టేట్మెంట్ వరకు మాత్రమే అడుగుతున్నా నేను. ట్రూ అవుతుంది. ఈ ఓవరాల్ స్టేట్మెంట్లో ఇది ట్రూ అయ్యింది అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఫాల్స్ అయితే సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదే టెర్నరీ ఆపరేటర్ అనమాట. ఇఫ్ కండిషన్ లాగా ఉంటుంది. ఇఫ్ ట్రూ ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ ఫాల్స్ సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నేను 11 ఇస్తాను. 11% 2, 11% 1 అవుతుంది. 1 త్రిబుల్ ఈక్వల్ టు 0, ఇట్స్ ఎ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఆడ్ వస్తుంది. ఇట్స్ ఎ ఆడ్. అదేవిధంగా మనకి ఇక్కడ ఏ ఇస్తున్నా, ఏ ఇచ్చిన మనకి ఏం కావాలి? ఈవెన్ రావాలి. ఈవెన్. ఓకే, ఇక్కడ ఏం రాసినా, ఒక స్టేట్మెంట్ లాగా ఏం రాసినా సరే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. కోలన్ లెఫ్ట్ సైడ్, కోలన్ రైట్ సైడ్ అనమాట. కోలన్ లెఫ్ట్ సైడ్ ఉండేది ఇక్కడ ఉన్న కండిషన్ ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్? ఏం డౌట్ ఉంది అక్కడ? ఇవి ఓవరాల్గా ఆపరేటర్స్ అనమాట. టైప్ ఆఫ్ ఆపరేటర్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. టైప్
టు ఫైండ్ అవుట్ ద డేటా టైప్ అనమాట. బిట్ వైజ్ ఆపరేటర్ మనకు నో నీడ్ అనమాట. మీరు తెలుసుకోవాలనుకుంటే W3 స్కూల్స్లోనే ఉంటుంది. మీరు ఇన్ కేస్ తెలుసుకోవాలనుకుంటే జావా స్క్రిప్ట్ బిట్ వైజ్ ఇటువంటి బిట్ వైజ్ అనేసి ఉంది. ఈ బిట్ వైజ్లోకి వెళ్తే అండ్, ఆర్, ఎక్స్ఆర్, నాట్, జీరో షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ ఇలాంటివన్నీ అనుకుంటే మనకు నో నీడ్ ఇవన్నీ. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అండ్, ఆర్ ఈ రెండింటికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ మనకు 5 and 1 అంటున్నాం. 5ని ఫస్ట్ మీరు బైనరీ ఫార్ములాకి కన్వర్ట్ చేయడం మీకు రావాలి. బైనరీ ఫార్ములా ఎలా కన్వర్ట్ చేస్తారు? ఇది 0101 ఉంటుంది. అదేవిధంగా 1 బైనరీ ఫార్ములా 001 అనమాట. అండ్ అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్క వాల్యూ అండ్ చేస్తుంది. 0 and 0. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ అనమాట. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. ఇక్కడ ఫాల్స్ అండ్ ఫాల్స్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది, అంటే 0 అనమాట. అదే 1 అంటే ట్రూ, ట్రూ అండ్ 0 అంటే ట్రూ అండ్ ఫాల్స్, ఫాల్స్ అవుతుంది, అంటే 0. మళ్ళీ అదేవిధంగా 0 and 0 0. ఇక్కడ 1 and 1 ఇట్స్ ఏ 1. ఇప్పుడు దీని బైనరీని నార్మల్గా డెసిమల్ నెంబర్లోకి మళ్ళీ అంటే ఇంటీజర్ నెంబర్లోకి మారిస్తే మళ్ళీ ఎలా ఉంటుంది. ఓకే, దీని వాల్యూ 1 వస్తుంది రిజల్ట్. సేమ్ అదేవిధంగా 5R1 0101. ఇప్పుడు 000 1R1 1R1 1 అంటే 1R0 1. అది 0R1 0R0 0 1R1 1. ఓకే, 0ని ఫాల్స్ అనుకోవాలి, 1ని ట్రూ అనుకోవాలి. దాన్ని బట్టి మనం డివైడ్ చేస్తాం. ఓకే, క్లియర్ దిస్. అదేవిధంగా ఎక్స్ఆర్, ఎక్స్0 ఇవన్నీ దాన్ని బట్టి ఉంటాయి. బట్ మనకు నో నీడ్ అనమాట. ఇవన్నీ మనకి మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి అంతే, బట్ నో నీడ్. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? సో ఇటు వరకు నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ టుమారో వచ్చేసి ఎక్స్ట్రా టైం తీసుకుంటాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఇవన్నీ మనకు ఫినిష్ అయిపోతే నెక్స్ట్ మనకు ఈ కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ చెప్పేసుకొని మళ్ళీ టాస్కులు చేయొచ్చు. ఇక్కడ వరకు మనకు రియల్ టైం వర్క్ అంటే ఇవంతా ఏంటంటే ఫస్ట్ ఎక్కడ యూజ్ చేస్తాం ఏంటి అనేసి చూస్తాం అంతే. నెక్స్ట్ రియల్ టైం టాస్క్లు ఇవన్నమాట. ఇక్కడ అరేస్ ఆబ్జెక్ట్స్ మీద వర్క్ చేసే రియల్ టైం టాస్క్ అనమాట. ఇక్కడ మీకు ఒక క్లారిటీ వస్తుంది వీటన్నిటి మీద. ఇప్పటి వరకు చేసింది ఆపరేటర్స్ అయినా, లేదా డామ్ మ్యానిపులేషన్స్ అయినా, ఈవెంట్స్ అయినా, కండిషనల్ స్టేట్మెంట్స్ అయినా, ఎనీథింగ్ ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనకు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ మీద మనం వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ ఇంకా మెథడ్స్ అంటే క్యాలిక్యులేషన్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడి వరకు ఎవరైతే బాగా పర్ఫెక్ట్గా ఉంటారో ఇవన్నీ చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇదే ఇంకా మెయిన్ ఇన్ డెప్త్ అనమాట. మనకి ఇవన్నీ వీటి వరకు లైట్గానే ఉంటుంది, బట్ ఇవి ఇన్ డెప్త్ అనమాట. ఇన్ డెప్త్ క్యాలిక్యులేషన్స్ అనుకోండి. ఓకే, మెథడ్స్, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి మనకి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ.